మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పేరిట మీ అందరూ కూడా శుభాభివందనాలు. మరి ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు దేవుడి మాటలో ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఇక్కడ ఏంటంటే యెహోవా దేవుడని మొట్టమొదటి మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఆయనే మనల్ని పుట్టించాను, ఆయనే మనము అంటే వాక్యముతోను ఆయన మనం ఏం చేస్తున్నాడంటే బలపరుస్తున్నాడు. అరే బాబు, ఇది కాదు మనకు అసలైన లోకము, ఇది కాదు అసలైన జీవితం. మరి ఎక్కడ అంటే పరలోక రాజ్యములో. పరలోక రాజ్యం అనేది మనకు ఉందని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే మనకే దేవుడు తెలియపరుస్తున్నాడు. వాక్యాన్ని మన హృదయంలో ధ్యానించుకోవాలి, వాక్యం సారంగా మనము నడుచుకోవాలి. మొట్టమొదటిగా మనం అందరం కూడా ఏం తెలుసుకోవాలి? మొట్టమొదటిగా ఈ భూమి మీదకి మనల్ని పంపించిన వ్యక్తి, మనల్ని నిర్మించిన వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుడు. పరలోకమందున్న దేవుడు, ఆయన సృష్టించిన సృష్టికర్త బిడ్డలుగా మనము ఉన్నాము. ఆయన చేతులు నిర్మించిన బిడ్డలు మనము. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా ఏం తెలుసుకోవాలంటే ఆయన మనల్ని పుట్టించాను, ఆయన మనల్ని ఆదరించాను, వాక్యంతో బలపరిచాను, వాక్యంతో అన్ని విషయాల్లో కూడా మనకి ఏం చేస్తానంట ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. మరి మనం ఒక అంశం చూసుకుంటే ఆయన మేపే గొర్రెలం అంటే ఏంటి అంటే వాక్యము. వాక్యంతో మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రతి దినము కూడా మన వాక్యాన్ని అందిస్తున్నాడు, వాక్యంతో బలపరుస్తున్నాడు. కానీ వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించట్లేదు, వాక్యాన్ని సారంగా మనం ఉండట్లేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదండి. కానీ మీరందరూ అనుకుంటారు, ఒక్క మాట అనుకుంటారు, ఏంటి దేవుడు నాకేమీ చేయట్లేదు, ఏం సహాయం చేయట్లేదు. నిన్ను ఈ భూమి మీదకి తీసుకొస్తామే దేవుడి యొక్క ఆలోచన, తన యొక్క సంకల్పము, తన యొక్క ఉద్దేశం కాదా? కానీ మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడి యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి. అసలు నిన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు, అసలు ఈ యొక్క పుట్టక యొక్క కారణం ఏంటన్నది నువ్వు తెలుసుకుంటే నువ్వు అసలు దేవుడి మీద ఎదురు ప్రశ్నలు అసలుకే ఏవు. మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నా పట్ల ప్రణాళిక ఏంటో, నన్ను ఎందుకు ఈ భూమి మీదకు పంపించాడా, నన్ను ఎందుకు ఈ భూమి మీద నిర్మించి నా తల్లి గర్భంలో వేసి ఈ భూమి మీదకి ఎందుకు రప్పించాడని ఒక ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. ప్రియ సహోదరురాలి, ఒక్కసారి ఆలోచించు. దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మీరైనా సరే దేవుడి యొక్క చిత్త ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా లోకంలో ఉంటున్నామా అన్న ఆలోచనతో నువ్వు ఉండు. కరెక్టే, నువ్వు తల్లి గర్భంలో నిర్మించబడ్డావు, వాళ్ళకి నీ తల్లి గర్భంలో నిర్మించబడిన ముందు ఎక్కడున్నావు అన్నది ఒక్కసారి ఆలోచించు. నీ తల్లి గర్భంలోకి నువ్వు ఎలా వచ్చావు అన్నది మాత్రం ఒక్కసారి ఆలోచించు. దేవుడు సృష్టి లేకపోతే, దేవుడు కలగ చేయకపోతే ఈ భూమి మీద ఏ ప్రాణం కూడా నిలవదు. అది